చిన్న వయస్సులోని తాను చూసిన సినిమాలోని హీరోయిన్ లాగా తను కూడా ఒక మంచి గుర్తింపు పొందిన క్రికెటర్గా రాణించాలని ఓ అమ్మాయి తపన పడింది. దీనికి తండ్రి సహాయ సహకారాలు కూడా తోడవడంతో 13.5 సంవత్సరాల వయసులోనే ఆ అమ్మాయి జిల్లా, జోనల్ స్థాయిల నుంచి అండర్-19, అండర్-23లలో కూడా తన సత్తా చాటుకుంది. బౌలింగ్, బ్యాటింగ్లలో నిలకడగా రాణిస్తూ అతి చిన్న వయసులోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో స్థానం సంపాదించుకుంది. ఆ అమ్మాయే దండు చక్రిక. ఈ స్థాయికి రావడానికి తాను చూసిన సినిమా ఏది? ఆ స్థాయికి చేరుకోవడానికి ఆ అమ్మాయి ఎలా కష్టపడింది? అతి తక్కువ వయసులోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో సెలెక్టర్ల దృష్టిని ఎలా ఆకర్షించింది? ఈ ప్రత్యేక కథనం ఈ వీడియోలో మీకోసం. తల్లిదండ్రులతో కలిసి కౌసల్య కృష్ణమూర్తి సినిమా చూస్తూ తాను కూడా మంచి గుర్తింపు కలిగిన క్రికెటర్గా రాణించాలని భావించింది దండు చక్రిక. అదే విషయం తన తండ్రికి చెప్పింది. దాన్ని మామూలు విషయంగా భావించిన తండ్రి దండు శివప్రసాద్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే పదే పదే అదే విషయాన్ని చెబుతూ తండ్రిపై ఒత్తిడి తెస్తూ ఉండడంతో కూతుర్ని సమీపంలోని గ్రౌండ్కి పంపించాడు. అలా ఒక క్రికెట్ బ్యాట్తో క్రికెట్ ఆడడం ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది ఆ అమ్మాయి. అనంతరం కూతురు పట్టుదలని, ఓర్పును చూసిన తండ్రి క్రికెట్ కిట్ని కూడా తెప్పించాడు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి చక్రిక గ్రౌండ్కి వెళ్ళేది. అమ్మాయి పట్టుదలని చూసి తండ్రి దండు శివప్రసాద్ కూతురికి పూర్తి స్థాయిలో కోచింగ్ ఇప్పించాలని భావించాడు. ఇందుకు ఒక కోచ్ని కూడా ఏర్పాటు చేశాడు. ఇలా చక్రిక ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా క్రికెట్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. సాయంత్రం 9:30 గంటల వరకు ఫ్లడ్ లైట్ల వెలుగులో ప్రాక్టీస్ చేస్తూ శ్రమించేది. క్రికెట్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన మొదటి సంవత్సరంలోనే అబ్బాయిలతో సమానంగా ప్రాక్టీస్ చేసేది. దాన్ని గమనించి తల్లిదండ్రులు అండర్-15 సెలక్షన్స్కు పంపించారు. అప్పటికి ఆ అమ్మాయి వయసు 12 సంవత్సరాల లోపు మాత్రమే. 12 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు అండర్-15 ఆడడానికి అవకాశం లేదని అనడంతో అప్పుడు డైరెక్ట్గా అండర్-19 ఆడించారు. ఆ సెలక్షన్స్లో మంచి ప్రతిభ కనబరిచి ఎక్కువ వికెట్లు సాధించి జిల్లాకు సెలెక్ట్ అయింది. అంతటితో ఆగకుండా జిల్లా స్థాయిలో కూడా 5 వికెట్లు సాధించి జోనల్ లెవెల్కి అర్హత సాధించింది. 12 సంవత్సరాలు దాటిన వారికి అండర్-15లో ఆడడానికి 2024లో BCCI అనుమతి ఇచ్చింది. ఆ సంవత్సరం జిల్లా స్థాయిలో, సౌత్ జోన్ స్థాయిలో బౌలింగ్ విభాగం, బ్యాటింగ్లోనూ మంచి ప్రతిభ కనబరిచింది. ఆ సంవత్సరం జిల్లా స్థాయిలో సౌత్ జోన్లో ఎక్కువ వికెట్లు సాధించి ఆంధ్ర జట్టుకి సెలెక్ట్ అయింది. ఆంధ్ర జట్టుకి 2024లో ప్రాతినిధ్యం వహించి అదే సంవత్సరం ఇండియా స్థాయిలో బౌలింగ్ విభాగంలో 17 వికెట్లు పడగొట్టి 7వ ర్యాంక్ కూడా సాధించింది. ఆంధ్ర తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా గుర్తింపు పొందింది. ఈ సంవత్సరం అండర్-19 విభాగంలో స్టేట్ ప్రాబబుల్స్, అండర్-23 విభాగంలో స్టేట్ ప్రాబబుల్స్కి కూడా అర్హత సాధించింది. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉమెన్ ప్రీమియర్ లీగ్లో అతి తక్కువ వయస్సు కలిగిన అమ్మాయిగా గుర్తింపు పొంది వైజాగ్ చీతాస్ టీంకు సెలెక్ట్ అయింది. 2024-25 ఈ 2 సీజన్లలో ఆంధ్రాలో బౌలింగ్ విభాగంలో ఆంధ్ర సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో ఆంధ్ర తరపున మంచి ఆల్రౌండర్గా రాణించే అవకాశాలు ఉన్నాయని సెలెక్టర్ల నుంచి కితాబు కూడా అందుకుంది. ఈ సంవత్సరం నిర్వహించిన ఏపీఎల్లో అతి పిన్న వయస్కురాలుగా గుర్తింపు పొందింది. దీంతో పాటు చక్రిక 11 ఏళ్లకే అండర్-19లో జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడింది. 23 సార్లు జోనల్స్ ఆడింది. ఈ ఏడాది ఏపీఎల్లో ఆడే అవకాశం వచ్చి ఒక మ్యాచ్ కూడా ఆడింది. 2024లో అండర్-15లో బౌలింగ్ విభాగంలో అత్యధిక వికెట్లు తీసుకుని ఆల్ ఇండియా స్థాయిలో 7వ ర్యాంకు సాధించింది. లెగ్ స్పిన్నర్గా రాణిస్తూనే బ్యాటింగ్లోనూ పరుగుల వరద పారిస్తోంది. ఆల్రౌండర్గా రాణిస్తూ భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాలని, వివిధ లీగ్లలో క్రికెట్ ఆడుతూ ఆల్రౌండర్గా రాణిస్తూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఉందని కూడా చెప్పింది. ఆమె కోరిక నిజం కావాలని, భారత్ గర్వించే స్థాయికి చక్రిక ఎదగాలని కోరుకుందాం.